భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లయ్య నాయక్. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడడం ఎలా అనే అంశంపై హన్మకొండలో ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను అణచివేస్తోందన్నారు. దేశం కోసం పోరాడిన వారి చరిత్రను కనుబరుగు చేయాలని చూస్తుందన్నారు. ఆదివాసీలకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపై అవగాహన కల్పిస్తామన్నారు బెల్లయ్య నాయక్. ఆ సమస్యను పరిష్కరించడానికి ఏ ప్రభుత్వాలు పరిష్కరించలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా. కానీ డాటానే తీసుకోవడానికి వద్దు అని చెప్పి వాళ్ళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వద్దంటున్నారు అంటే బీజేపీ పార్టీ రాజకీయ విధానమే ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను కాపాడు. అది బయటికి చెప్పకుండా నేనంటే చెప్పగలుగుతున్నాను. మరి ప్రాక్టికల్ గా ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి రుణాల్ని ఒక తలంపోటుతో మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే 1,50,000 కోట్లు మాఫీ అయితేనే దాన్ని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి 16 లక్షల కోట్లు, అది కూడా ఒక 23 మందికి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకనే ఈ విధానం స్పష్టంగా నగ్నంగా బయటకు వస్తుంది. కాంగ్రెస్ కోరుకుంటున్నది ఏంటంటే భారత సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు పోవాలి, ఆర్టికల్ 16 ఇంప్లిమెంట్ కావాలి, ఆర్టికల్ 16 ప్రకారం అన్ని వర్గాల మధ్యన ఒక సమానత్వం సాధించబడాలి, ఒక సౌభ్రాతత్వ పునాదుల మీద జరగాలని మేము కోరుకుంటాం. దాన్ని బీజేపీ వచ్చినాక జరుగుతున్నది ఏంటంటే ఇవాళ ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, కాంగ్రెస్ పార్టీ మీద బ్రాండ్ వేయడం, దేశం కోసం పోరాటం చేసినటువంటి నాయకుల చరిత్రను క్లోజ్ చేయడం, స్వతంత్రోద్యమాన్ని డైవర్ట్ చేయడం, స్వతంత్రోద్యమాలు బీజేపీ పార్టీ పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ జనసంఘకు సంబంధించిన నాయకులందరూ కూడా బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేసినటువంటి పరిస్థితి. బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నటువంటి వాడు, ఇక్కడ రాజ్యాంగమే వద్దు మన ధర్మమే రాజ్యాంగం ఉండాలని కోరుకున్నవాడు, 3 రంగుల జెండా వద్దు 3 రంగుల జెండా కాకుండా కాషాయ జెండానే దేశ జాతీయ జెండాగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు. ఈ విషయాలన్నీ వాళ్ళు తప్పులు చేసి చరిత్రలో వాళ్ళు లేకుండా ఇవాళనేమో ఆధిపత్య వర్గాల ప్రయోజనమే కేంద్రకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని రాజ్యాంగంలో ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావడం. భారత రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు త్రివిధ దళాలు ఉండేవి. మనకు తెలిసి ఇప్పుడు కూడా త్రివిధ దళాలు ఉండేవి. ఇవి డైరెక్ట్ గా రాష్ట్రపతికి రిపోర్ట్ చేస్తాయి. ప్రధానమంత్రి ఇప్పుడు రిపోర్ట్ చేయరు, డైరెక్ట్ రాష్ట్రపతికి రిపోర్ట్ చేస్తాయి. ఇవి దేనికి అదే ఇండిపెండెంట్ ఉంటుంది. కానీ బీజేపీ వచ్చినాక త్రివిధ దళాల చీఫ్ ఆఫ్ ఆర్మీని పెట్టి 3టిని ఒక వ్యక్తి కంట్రోల్లో తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని రచనా కమిటీ జరుగుతున్నప్పుడు చర్చలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏంటంటే త్రివిధ దళాలు ఇండిపెండెంట్ గా ఉండి రాష్ట్రపతికి రిపోర్ట్ చేయాలి. ఇది ఒకరి కంట్రోల్లో ఒకళ్ళు ఉంటే ఆర్మీ తిరుగుబాటు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రజాస్వామ్య దేశాల్లో చాలా దిక్కులలో ఆర్మీ తిరుగుబాటు జరిగినాయి. కాబట్టి ఇవి దేనికి అదే స్వతంత్రంగా ఉండాలని ఆ రోజు పెద్దలు ఇండిపెండెంట్ గా